న్యూస్ కి స్వాగతం. సాధారణ తనిఖీలో భాగంగా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఐజీ అశోక్ కుమార్ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అలాగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సీసీ కెమెరాలు, డ్రోన్లపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. అలాగే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టి 15,000 నుండి 20,000 నేరస్తుల డేటా సేకరించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. చిన్నపిల్లలు, మహిళలపై నేరాలు పెరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కృష్ణారావు, డీఎస్పీ రాఘవీర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు రేంజ్ మాకు డీజీ గారు మార్చి కల్లా రాష్ట్రంలో 1,00,000 సీసీ కెమెరాస్ పెట్టాలని టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏలూరు రేంజ్కి దాదాపు 20,000 నుంచి 25,000 టార్గెట్ మాకు ఇచ్చారు ఈ 6 జిల్లాలకి. అది కూడా మేము మార్చి లోపల ప్రతిరోజు సమీక్షిస్తూ, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్, అంటే షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, కార్పొరేట్ ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి డొనేషన్ తీసుకోవడం, వాళ్ళ ద్వారా కెమెరాస్ పెట్టించడము, అపార్ట్మెంట్స్, అసోసియేషన్స్, మర్చెంట్ అసోసియేషన్స్, ఇట్లా వనరు పాయింట్స్ అన్నింటిలో కూడా సీసీ కెమెరాస్ పెట్టి రేంజ్ తరఫున ఇచ్చిన టార్గెట్ 20,000 కెమెరాస్ మేము మార్చి లోపల కంప్లీట్ చేస్తామని మేము ఆశిస్తున్నాము. జిల్లాలో పర్యటించి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు, చక్రోత్సవ, బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లని పర్యవేక్షించడం జరిగింది. అక్కడ శుక్ర శనివారాల్లో లక్షాది మంది భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని, తర్వాత సముద్ర స్నానాలు అన్నీ కూడా, తర్వాత చక్రోత్సవం అన్నీ జరుగుతాయి. దానికి సంబంధించి పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏలూరు రేంజ్ నుంచి దాదాపు 1000 మంది సిబ్బందిని కూడా ఎస్పీ కోనసీమ జిల్లా వారికి ఇవ్వడం జరిగింది. సో వారితో పాటు జిల్లాలో ఉన్న ఫోర్స్తో కలిపి చాలా సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 90 సీసీ కెమెరాస్, ఆలయంలో దాదాపు 60 సీసీ కెమెరాస్ ఉన్నాయి. బయట అడిషనల్గా ఈ బ్రహ్మోత్సవాల గురించి 90 సీసీ కెమెరాస్, మొత్తం 140-150 కెమెరాస్ తోటి ఈ బందోబస్తు పర్యవేక్షించడం జరుగుతుంది. అంతేకాకుండా డ్రోన్స్ కూడా ఉపయోగిస్తున్నాము. ఎప్పటికప్పుడు క్రౌడ్ మూమెంట్, సముద్ర స్నానం చేసేటప్పుడు ఎలా ఉంది మూమెంట్, రథోత్సవం జరుగుతున్నప్పుడు క్రౌడ్ ఎలా ఉంది అని కూడా డ్రోన్స్ ద్వారా కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. తర్వాత రథోత్సవం జరిగేటప్పుడు కూడా ఎటువంటి తొక్కిసలాట్లు జరగకుండా రో పార్టీస్, సఫిషియెంట్ ఫోర్స్ పెట్టడము, ఇవన్నీ కూడా బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇవన్నీ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్ కూడా, గెస్ట్ హౌస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. తర్వాత సముద్రం దగ్గర ఒక కంట్రోల్ రూమ్, టెంపుల్లో ఒక సబ్ కంట్రోల్ రూమ్, మొత్తం 3 కంట్రోల్ రూమ్స్ ద్వారా ఈ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏర్పాటుతోటి సక్రమంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా జిల్లా ఎస్పీ గారు సమన్వయం చేసుకొని దేవస్థానం అధికారులతోటి ఎక్కడ ఏ ఇష్యూస్ లేకుండా బ్రహ్మోత్సవాలు జాగ్రత్తగా జరుపుతాము. అంతేకాకుండా ఈ నెల మహాశివరాత్రి పండుగ కూడా వస్తూ ఉంది. మనకు ద్రాక్షారామము, పంచరామ క్షేత్రాలు 4 క్షేత్రాలు మనకు ఏలూరు రేంజ్లోనే ఉన్నాయి. అంతేకాకుండా కోటిపల్లిలో కూడా ఒక పుణ్యక్షేత్రం ఉంది. సో ఇక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ భక్తులకు ఎక్కడికి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటాము. తర్వాత రేంజ్లో గంజాయి గురించి చాలా ఎఫర్ట్స్ చేస్తున్నాము. గత 6 నెలల్లో చాలా మటుకు తగ్గుముఖం పట్టింది గంజాయి. ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా మటుకు గంజాయి ప్రాబ్లం చాలా మటుకు లేదు. ఇప్పటికప్పుడు పర్యవేక్షించి ఈ కేసెస్ అన్ని చూస్తున్నాము. అంతేకాకుండా పాత నేరస్తులు, ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు, అమ్మే వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గత 6 నెలల్లో మేము ఈ రౌడీ షీటర్స్, ఈ దొంగతనాలు చేసేవాళ్ళు, డ్రగ్స్ చేసేవాళ్ళు, గత చిన్నపిల్లల మీద నేరాలు చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళ డేటాని డిజిటైజ్ చేస్తున్నాము. ఈ CCTVs ఇంకొక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కూడా రూపొందించి వీళ్ళ ఫోటోగ్రాఫ్స్, డేటా అంతా డిజిటైజేషన్ జరుగుతూ ఉంది. దాదాపు ఇంతవరకు రేంజ్లో ఒక 15,000 నుంచి 20,000 మంది నేరస్తుల వివరాలన్నీ కూడా డిజిటైజ్ చేశాము. భవిష్యత్తులో మొత్తం ఒక నెల 2 నెలల్లో గత 5 సంవత్సరాల్లో ఎవరైతే నేరాల్లో పాల్గొన్నారో అందరి డేటా కూడా మేము డిజిటైజ్ చేస్తాం. చిన్నపిల్లల మీద నేరాలు పాల్పడే వాళ్ళ మీద, తర్వాత మహిళల మీద నేరాలు చేసే వాళ్ళ మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. దానికి ఈ జిల్లాలో మహిళా సంరక్షణ అనే ప్రోగ్రాం కూడా ఎస్పీ గారు నడుపుతున్నారు. ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పిల్లలకి చేయడం,
ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.